నిజమైన స్నేహితులు ఎవరో తెలుసా? ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వచ్చి ఒక జాబితా ఇచ్చి, నాన్నా, ఈ జాబితాలో ఉన్న 50 మంది నా స్నేహితులు. వీరిని నా పెళ్ళికి పిలుద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి, సరే, ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తాను. నువ్వు మిగిలిన పనులు చూసుకో అని కొడుకుతో చెప్పాడు. పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది. పెళ్లి మండపంలో చూస్తే తన స్నేహితులు 10 మంది మాత్రమే అతనికి కనిపించారు. అప్పుడు ఆ కొడుకు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను నీకు 50 మంది జాబితా ఇచ్చాను కదా, మరి 10 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారిని మీరు పిలువలేదా అని తన తండ్రిని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి, నేను నువ్వు ఇచ్చిన జాబితాలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాను. కానీ నీ పెళ్ళి అని చెప్పలేదు. నా కొడుకు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. దయచేసి మీరు ఎవరైనా అతనికి సహాయం చెయ్యదలుచుకుంటే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి సహాయం చెయ్యండి అని మాత్రమే వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వారు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్తులు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్నేహితులుగా భావించకు అని తండ్రి కొడుకుతో చెప్పాడు. నిజమే కదా ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా కష్టం వస్తే కానీ తెలియదు మనకి నిజమైన స్నేహితులు ఎవరో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.